డిఫరెంట్. నేను అదే అంటున్నా సార్, మీరు ఒక్కదానికన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విలువల్ని మేము నిలబెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్తా ఉన్నారు కదా, సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు కదా. మీరు ఒక్క కేసు మీ పార్టీ నుంచి, ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్ దానం నాగేందర్ మీ పార్టీ నుంచి బీఫామ్ ద్వారా పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసిండు కదా, అది చాలు కదా, అది సరిపోతలేదా? దానిపై రానివ్వండి అంటే ఎందుకు రాలేదండి? ఎందుకు రాలేదు అని అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ఇక్కడ స్పీకర్ గారు కళ్ళుండి చూడలేని కబోదిలాగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మీరు దానం నాగే ఈ విషయంలోనేమో మీరు అన్ని ఉటంకిస్తున్నారు, అన్ని ఉదాహరణలు చూపుతున్నారు. మీరు 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 చెప్పిన ఏవైతే సాక్ష్యాలు ఇచ్చిర్రో అవి పరిగణలోకి తీసుకునే సాక్ష్యాలు అని చెప్తున్నారు. మీరు ఓపెన్ గా ఆయన బీఫామ్ తీసుకొని పోటీ చేసిన అభ్యర్థికి ఇంకెవరి సాక్ష్యాలు ఇవ్వాలి? ఎందుకు సాక్ష్యాలు సమర్పించాలి? దానికి ఆయనను విచారించేది ఏముంటుందండి? ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై చేయాలి కదా, ఎందుకు చేస్తలేరు? కనుక మేము ఏమంటున్నాం అంటే డ్యూయల్ రోల్, ఇక్కడ మీ కాంట్రడిక్షన్ కనిపిస్తుందా కనిపిస్తలేదా? మేము అంటున్నది అది. మీరు ఎన్ని రకాలుగా బుకాయించడం కోసం ప్రయత్నం చేసిన. ఇంకోటి, వారు ఇప్పుడు విజయ్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తిడుతున్నారు, ఈయనకెందుకు బాధ అవుతుందండి? ఆయన పార్టీ ఎమ్మెల్యేలను ఆయన తిట్టుకుంటా ఉంటే నీకు ప్రత్యర్థులు కదా, నీ పార్టీకి ప్రత్యర్థులు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆయన తిడితే ఈయన ఎందుకు బాధపడుతున్నాడు? మీరు ఆయన తిట్టుకుంటా ఒకవైపు తిట్టుకుంటా నువ్వు ఎట్లా ఆహ్వానిస్తున్నావు అంటే ఆయన తిట్టుకుంటాడో కొట్టుకుంటాడో ఏం చేసుకుంటాడో. అంతకుముందు బూట్లు నాకిలేరా, కాళ్ళు నాకిలేరా, కాలు మొక్కిలేరా? కనుక చరిత్ర మీద ఉంది కాబట్టి నాకుంటూ వస్తారేమో. డైవర్షన్ చేయడం కోసం ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడాలి. మేమేమంటున్నాం అంటే మీరు ఈ రకంగా మాట్లాడినందుకే మిమ్మల్ని ఆడబెట్టిర్రు, కర్రగాల్చి వాత పెడతారు. మీకు అర్థమైతలేదు. రాహుల్ గాంధీ ఏడ ఉన్నాడు, మీ కాంగ్రెస్ పార్టీ ఏడ ఉంది? కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇండి కూటమి ఎక్కడ ఉంది? ఇండి కూటమిలో ఉన్న పార్టీలు ఏం మాట్లాడుతున్నారు? కనీసం మనం మాట్లాడుకున్నది వాళ్ళ తెలంగాణ రాజకీయాల గురించి కదా. తెలంగాణలో ఆయన తెలంగాణ ఫిగర్ చూపిస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో 57%, 5% 1984 లో 2 పార్లమెంట్ సీట్లు. ఇవాళ ఎక్కడున్నాం? మీరు ఎక్కడున్నారు? ప్రశ్నార్థకమైన కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా అదే కుటుంబాన్ని పట్టుకొని ఊగులాడుతా ఉన్నారు. మీరు తెలంగాణలో బ్రిటిష్ రామ్మోహన్ రెడ్డి గారు